గురుభ్యో నమ. ఈరోజు మనం గ్రహ సమయము అనే టాపిక్ చూద్దామండి. గ్రహ సమయం ద్వారా మనం దశ అంతర్దశ ఫలితాలు అంచనా వేయచ్చండి. జ్యోతిర్నవనీతము సారావాళ్ళు దీనికి వచ్చి వర్ణన ఉందండి. ఏంటంటే సూత్రం 1, మేషం నుండి లగ్నం వరకు, మేషం నుండి గ్రహ అంటే వింశోత్తరి దశ అధిపతి స్థానం వరకు, అంటే కరెంటు దశ అనమాట, స్థానం వరకు లెక్కించి ఆ రెండు సంఖ్యలను గుణించి దశ అధిపతి సంవత్సరపు సంఖ్యతో అంటే వింశోత్తరి దశ నంబర్ ఆఫ్ ఇయర్స్ ఉంటుంది కదా, మన పీరియడ్ టైం ఉంటుంది కదా. ఇప్పుడు గురు 16 అని చెప్పేసి కేతు 7 సంవత్సరాలు అట్లా అనమాట. అట్లా గుణించి వచ్చిన మొత్తం 27తో భాగించాలి. వచ్చిన శేషము గ్రహ సమయం అవుతుంది. శేషము శూన్యమైతే 27 నంబర్ తీసుకోవాలి. నెంబర్ 2 పైన వచ్చిన శేషం ఉంది, ఆ గ్రహ సమయం సంఖ్యను ఆ శేషం పైన మరలా వింశోత్తరి దశ అధిపతపు సంవత్సరం అంటే వింశోత్తరి దశ సంవత్సరపు నంబర్ ఉంటుంది కదా, దాంతో గుణించి 6తో డివైడ్ చేస్తే వచ్చిన శేషము అది గ్రహ సమయ అవస్థ అవుతుంది అన్నమాట. శేషము శూన్యమైతే 6ను నెంబర్ తీసుకోవాలి. కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, మన ఎగ్జాంపుల్ చూస్తే చాలా ఈజీగా అనిపిస్తుంది అన్నమాట. అయితే ఇంట్లో 27 గ్రహ సమయాలని అనమాట. ఒక నెంబర్ 1 స్నాన సమయం, ధైర్యం అనమాట. దాంట్లో మళ్ళీ 6 సబ్ క్లాసిఫికేషన్స్ ఉంటాయి. రెండోది వస్త్రధారణ, అధికారం. మూడోది తిలక సమయము, క్షేమము అంటే మీనింగ్ జనరల్గా. 4వది జప సమయము, శత్రు జయము. 5వది శివ పూజ అంటే శత్రుజయము, సౌఖ్యము. 6వది హోమ సమయం అంటే దుఃఖ ప్రాప్తి. 7వది విష్ణు పూజా సమయం అంటే దిగ్విజయం. 8 ద్విజార్చనం అంటే రాజ్యప్రాప్తి. 9 నమస్కార సమయం అంటే శుభప్రదము. 10 అంటే అద్రి ప్రదక్షిణము సమయం అంటే లాభం. 11 వయస్సు దైవ సమయము, మంగళప్రదము. 12 అతిథి పూజ, భోగభాగ్యాలు. 13 భోజన సమయం, భోగప్రాప్తి. 14 విద్యా సమయం, పాండిత్యము. 15 ఆక్రోశ సమయం, వ్యసనము. 16 తాంబూల సమయము, స్త్రీ సౌఖ్యము. 17 రాజవిలాస స్థితి సమయము, జయము. 18 సభాస్థితి సమయం, వాహన సౌఖ్యము. 19 జలపాన సమయం, సౌఖ్యము. 20 ఆలస్య సమయము, దుఃఖము, భయము. 21 శయన సమయం, సౌభాగ్య విహీనము. 22 అమృత భక్షణ సమయం, తృప్తి, ఆరోగ్యము. 23 గంధలేపన సమయము, అధికారము, సంతానము. 24 సల్లాభ సమయం, భోగభాగ్యాలు. 25 భోగ సమయము, కుటుంబ వృద్ధి. 26 నిద్ర సమయం, భోగ విహీనము. 27 రత్న పరీక్ష, ధన ప్రాప్తి. ఈ 27 గ్రహ సమయాలు ఉంటాయి. మళ్ళీ వాటిల్లో ఈ లోపల మనకు ఒక దాంట్లో 6 గ్రహ సమయం అవుతుంది అన్నమాట. అంటే 27 అంటే ఒక్కొక్క గ్రహ సమయంలో మళ్ళీ 6 గ్రహ సమయ అవస్థలు ఉంటాయి. చూడండి, ఒక్కొక్క దాంట్లో ఇప్పుడు స్నాన సమయం కింద 6, వస్త్రధారణ కింద 6 ఇట్లన్నమాట. సో ఇవన్నీ మనం తెలుసుకున్నాక ఇప్పుడు యాక్చువల్ క్యాలిక్యులేషన్ చూస్తే కొంచెం ఈజీగా అనిపిస్తుంది మనకు. నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం. జాతకం మకర లగ్నం. ఓకే, మకర లగ్నంలో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు సూర్యగ్రహ సమయం చూడాలనుకోండి. దీనికి మేషం నుండి జన్మలగ్నం, మకరం 10. మేషం నుండి సూర్యుడు ఉన్న గ్రహం రాశి వరకు అంటే ఏంటి, మేషం నుండి సూర్యుడి వరకు. సూర్యుడు ఎక్కడ ఉన్నాడు, ఫస్ట్ హౌస్లోనే ఉన్నాడు మేషం నుంచి. సో మనకి వెళ్తే మనకి ఇక్కడ ఇది 1. సూర్యదశ వింశోత్తర దశ నెంబర్ ఆఫ్ ఇయర్స్ అయింది 6. సో గ్రహ సమయం ఈజ్వల్ ఈ 10 × 1 × 6 60 / 27.
శేషం 6 అంటే హోమ సమయం. వెనక్కి వెళ్ళి హోమ సమయం చూడండి ఎట్లా ఉంది హోమ సమయం. హోమ సమయం దుఃఖ ప్రాప్తి, ఇక్కడ దుఃఖ ప్రాప్తి చూడండి అట్లా అనమాట. చూడండి హోమ సమయం దుఃఖ ప్రాప్తి, మనకి ఇక్కడికి వచ్చిన దుఃఖ ప్రాప్తి. అయితే దీంట్లో సబ్ క్లాసిఫికేషన్ ఏంటి, ఇందాక చూసాం కదా మనం ఇక్కడ ఈ 6 వచ్చింది కదా. తర్వాత అవస్థపై వచ్చిన శేషం 6 ఇంటూ గ్రహదశాలు అంటే మళ్ళీ ఇంటూ 6 సంవత్సరాలు కదా మళ్ళీ సూర్యుడు. సో ఈ శేషం 6 ఇంటూ ఈ వింశోత్తర దశ 6, 36 డివైడ్ బై 6 శూన్యం. అంటే శూన్యం వస్తే కనుక 6 తీసుకోవాలి. అంటే ఇందాక నెక్స్ట్ మనం చూసాం కదా, ఇక్కడ చూడండి హోమ సమయంలో ఏ ఆజ్ఞాయనము, 2 అగ్ని ఆహ్వానము, 3 అధ్యాహుతి, 4 పరిసేచనము, 5 స్తోత్రము, 6 విసర్జన కిందకి వస్తుంది అన్నమాట. ఓకే, అట్లాగే ఇప్పుడు మనం చంద్రగ్రహ సమయం చూసుకుందాం. ఇంకొక ఎగ్జాంపుల్ చంద్రగ్రహ సమయం. చంద్రగ్రహ సమయం అంటే జనరల్గా ఇప్పుడు మీకు లగ్నం 10, మకరంలో ఉంది కాబట్టి లగ్నం 10. చంద్రగ్రహం ఎక్కడుంది మనకి ఇక్కడ, వెనక్కి వెళ్ళి చూద్దాం ఒకసారి. చంద్రుడు ఎక్కడ ఉన్నాడు, 5th హౌస్లో ఉన్నాడు. 1 2 3 4 5. సో ఇక్కడికి వచ్చాను చూడండి, చంద్రగ్రహ రాశి ఎక్కడ 5th హౌస్లో ఉన్నాడు. వింశోత్తరి 10 చంద్రుడి 10 సంవత్సరాలు, వింశోత్తరి సంవత్సరం. సో 500 అంటే 10 10 100 ఇంటూ 5 500. 500 అంటే డివైడ్ బై 27 చేసి శేషం 14 వచ్చింది. విద్యా సమయము, విద్యా సమయం. అట్లాగే ఇప్పుడు ఈ 14 ఇంటూ 10 మళ్ళీ వింశోత్తరి 10 వేసుకొని డివైడ్ బై 6 చేస్తే శేషం 2 వచ్చింది. విద్యా ప్రసంగము, విద్యా సమయం అంటే 14 అంటే 14 విద్యా సమయం, దాంట్లో 2వ విద్యా ప్రసంగం మీకు వచ్చి చూస్తే ఇక్కడ 14 నెంబర్ వచ్చేస్తే 14 విద్యా సమయం, దాంట్లో సబ్ కింద చూస్తే విద్యా ప్రసంగం, విద్యా సమయం పాండిత్యము. ఓకే, ఇట్లా అనమాట. ఇవన్నీ గ్రహాలు చూస్తాం. తర్వాత యాక్చువల్లీ ఇది ఎక్కడ యూటిలైజేషన్ అనేది నేను నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇప్పుడు మీకు. సరే, ఇప్పుడు మనం ఇది రాజీవ్ గాంధీ చూద్దాం. అందరూ తెలుసు, ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ. పుట్టింది ఎప్పుడు, ఆగస్ట్ 20 1944 at 7:12 AM ముంబై. ఆయన ప్రైమ్ మినిస్టర్ అయింది ఎప్పుడు అంటే 84లో ఇందిరాగాంధీ గారు అసాసినేషన్ కాగానే ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు అనమాట. సో రాహు జూపిటర్ దశ 1984 జూలైలో స్టార్ట్ అయింది ఆయనకు. అది ఎప్పటిదాకా డిసెంబర్ 86 వరకు ఉందన్నమాట రాహు జూపిటర్ దశ. ఓకే, ఆయన చనిపోయింది ఎప్పుడు, రాహు మెర్క్యూరీలో 1989 అక్టోబర్ నుంచి 1992 మే వరకు రాహు మెర్క్యూరీ దశ. ఈ టైంలో అసాసినేషన్ అయిందనమాట. సో ఈ రెండు చూద్దాం మనం ఇక్కడికి వచ్చి. ఇక్కడేంటి రాహు దశ, రాహు మా దశ ఏంటి, మేషం టు లగ్న, మేషం టు లగ్న లెక్కేసుకోండి. 1 2 3 4 5 మేషం టు లగ్న 5. ఓకే, నెంబర్ 5 రాసుకున్నాం ఇక్కడ. మేషం టు రాహు, రాహు ఎక్కడ ఉంది 4లో, 1 2 3 4 4th. ఓకే, పెట్టుకున్నాం. రాహు వింశిత దశ ఎంత 18 సంవత్సరాలు. అంటే ఏంటి 5 × 4 × 18 డివైడ్ బై 27 అంటే 360/27. రిమైండర్ 9. శుభప్రదము, దాన్ని శుభప్రదం. అయితే మళ్ళీ దీన్ని గ్రహావస్థ ఏం చూసుకోవాలి అంటే ఈ 9 ఇంటూ వింశోత్తర దశ రాహుది 18 డివైడ్ బై 6, రిమైండర్ 0 వచ్చింది. అందుకే మళ్ళీ ఉపచారం 6 తీసుకుంటాం. సో మనకు 9 ఇది 9 6 9లో 6 అనమాట. మనం ఇక్కడ వెళ్ళి ఇది చూసుకోవాలి. మనం 9 శుభప్రదము, 6th ఉపచారం అంటే శుభప్రదం. ఆ దసరాగానే ఆయనకు శుభం కలిసి వచ్చిందనమాట. ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. అది రాహు ఫస్ట్ రాహు దశలో. ఓకే,
నెక్స్ట్ ముందుకు పోయి చూద్దాం ఇంకేమైంది దాని తర్వాత. ఓకే, తర్వాత రాహు జూపిటర్. రాహు జూపిటర్ దశ. జూపిటర్ గ్రహ సమయం ఏంటి? మేషం టు లగ్న 5, మేషం టు జూపిటర్ 5 అంటే ఇంతే. జూపిటర్ వింశోత్తర దశ 16. సో ఇక్కడ ఏంటి 5 × 5 × 16 / 27 రిమైండర్ 15. ఆక్రోశ సమయం ఎప్పుడు? రాహు జూపిటర్ దశ వచ్చినప్పుడు. ఎందుకు రాహు జూపిటర్ ఆక్రోశ సమయం అంటే ఈ అంటే మొత్తం ఓవరాల్ రాహుదశ బ్రహ్మాండంగా ఉంది. రాహు జూపిటర్ మాత్రం ప్రాబ్లం వచ్చింది. ఎందుకు? దేశం అంతా ఇందిరాగాంధీ గారు చనిపోయి దేశం అంతా ఆక్రోషంతో ఉందన్నమాట. ఇందిరాగాంధీ అసాసినేషన్ అయింది కాబట్టి ఆ దశలో ఆయనకు రాహు ఓవరాల్ దశ బ్రహ్మాండంగా ఉంది ఆయనకు. కానీ రాహు జూపిటర్ దశ స్టార్ట్ అయినప్పుడు మాత్రం మనసులో బాధ, టెన్షన్, చిరాకు ఇవన్నీ ఉన్నాయన్నమాట. అది ఇక్కడ కనిపిస్తుంది మనకి చార్ట్లో, మనకు ఆక్రోషం ఓకే కనిపిస్తుంది అన్నమాట. దాని గ్రహవస్థ తీసుకుంటే కనుక 15 × 6 ఈ 15 రిమైండర్ వచ్చింది. 15 × 16 గురుదశ, ఐ మీన్ గురు వింశోత్తర దశ ఇయర్స్ /6 రిమైండర్ 0 టేక్ 6. కోపం అంటే ఇది ఆక్రోషంలో కోపం అనమాట. అంటే దేశం అంతా బాధ, చిరాకు, ఆక్రోషంగా ఉంది. ఇందిరాగాంధీని చంపిస్తారు, కోపంగా ఉందన్నమాట. సో వైల్ ఎంటైర్ కంట్రీ వాజ్ మార్నింగ్ ఆన్ డెత్ ఆఫ్ ఇందిరాగాంధీ ఈ బికేమ్ ప్రైమ్ మినిస్టర్. అంటే దేశం అంతా బాధపడుకుంటూ చిరాకు, ఆక్రోషం, ఆవేదన ఉంటే కనుక అప్పుడు ప్రైమ్ మినిస్టర్ అనమాట. అంటే ఓవరాల్ రాహు దశ బ్రహ్మాండంగా ఉంది. కానీ రాహు జూపిటర్ దశ స్టార్ట్ అయినప్పుడు మాత్రం ఈయన ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చాలా బాధలో, దుఃఖంలో ఉన్నాడని చెప్పడం అనమాట. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఇక్కడ బుధగ్రహ సమయము మెర్క్యూరీ అంతర్దశ. ఓకే, ఇక్కడ ఏంటి? మేషం టు బుధుడు అంటే రాహు మహాదశ, బుధుడు అంతర్దశ అనమాట. సో మేషం రాహు ఆల్రెడీ ఇందాక క్యాల్కులేట్ చేసుకున్నాం కాబట్టి బుధ అంతర్దశ చూద్దాం. మేషం టు మెర్క్యూరీ 5, మేషం టు లగ్న 5, బుధ వింశోత్తరి 17. సో 5 × 5 × 17 425/27 రిమైండర్ 20. ఆలస్య సమయము, దుఃఖము, భయము 25. నెంబర్ 20 చూడండి ఇక్కడ పైకి ఈ 20 చూసుకోవాలి. తర్వాత ఏంది? గ్రహావస్థ ఉంది 20 × 17/6 రిమైండర్ 4 అంటే 20లో 4. మనం వెనక్కి పోయి చూద్దాం. 20లో చూడండి ఆలస్యం 20, దుఃఖము, భయము 4th, కంఠమర్దనము అంటే బాంబ్ బ్లాస్ట్లో రాజీవ్ గాంధీ గారి తల తెగిందనమాట బాంబ్ బ్లాస్ట్లో. అది చూడండి, అదనమాట చెప్పడం. అది ఇండైరెక్ట్గా వచ్చి చూస్తే మీకు చూడండి ఇక్కడ కంఠమర్దనం. ఫస్ట్ దుఃఖము, భయము అంటే బాంబ్ బ్లాస్ట్ అయింది, దుఃఖము, భయం, ఆ టైం టెన్షన్గా ఉంది. ప్లస్ గ్రహవస్థ చూస్తే కనుక క్లారిటీ చూస్తే కంఠమర్దనం అంటే ఏంటంటే గొంతు బీసికి చంపడం అనేది, గొంతు మీద బాంబ్ బ్లాస్ట్ తల తెగిరి పడిపోయింది అనమాట రాజీవ్ గాంధీ. సో రాజీవ్ గాంధీ వాజ్ అసాసినేటెడ్ ఆన్ 21 May 1991 బై LTT సూసైడ్ బాంబ్ బ్లాస్ట్ అని చనిపోయారు. ఇట్లా చూసుకోవాలండి. ధన్యవాదాలు.